తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 సబ్సెక్షన్ 3ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్నటువంటి నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 సబ్సెక్షన్ 3ని సవరించేందుకు ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్పై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సంతకాలు కూడా చేశారు. ఈవేళ జరిగినటువంటి కేబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపబోతోంది రేవంత్ కేబినెట్. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను టచ్ చేయలేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21 సబ్సెక్షన్ 3 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నవారు అనర్హులు. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు. తాజాగా ఈవేళ జరిగినటువంటి కేబినెట్ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేతకు ఆమోదం తెలిపింది. మొత్తానికి మంత్రివర్గం ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ యొక్క బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరకు వెళ్ళబోతోంది. గవర్నర్ ఆమోదిస్తే వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేయొచ్చు. కాగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 సబ్సెక్షన్ 3ని సవరించాలనే డిమాండ్ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి చట్ట సవరణను తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమర్పించారు. ఈ దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1994లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడంలో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ఈ నిషేధంపై గతంలో పలు సందర్భాలలో హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నిబంధన రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విరుద్ధమనే వాదనలు వినిపించాయి. కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు అభ్యర్థించాయి. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో 2024 డిసెంబర్ 20న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పుడు ఈ అంశానికి కేబినెట్ ఆమోదం లభించలేదు. తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 9 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎలక్షన్స్కు బ్రేక్ పడింది. హైకోర్టు ఎన్నికలను నిలిపివేస్తూ 4 వారాలకు విచారణ వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని కూడా చెప్పింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ముగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అక్టోబర్ 9న రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అదే రోజు బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం గడువు కోరాయి.
ఈ నేపథ్యంలోనే చర్చించుకుని ఎన్నికల ప్లాన్ చెప్పాలని సూచిస్తూ హైకోర్టు నవంబర్ 3కి విచారణను వాయిదా వేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇప్పటికే 20 నెలలుగా రూరల్ లోకల్ బాడీల్లో పాలక వర్గాలు లేక ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఒక పిటిషన్ విచారణ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించుకుని తనకు తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణ నవంబర్ 3న జరగబోతోంది. ఇప్పటికే బీసీల రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టినటువంటి కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, హైకోర్టు ఇచ్చినటువంటి స్టే, సుప్రీంకోర్టు డిస్మిస్ ఆర్డర్ వాదనల సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తినటువంటి అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఇవన్నింటినీ మంత్రివర్గ సమావేశంలో చర్చించి మంత్రులందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వస్తారన్నట్లుగా తెలుస్తోంది. సో చూడాలి మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ మరికొన్ని గంటల్లో రాబోతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో 2 పిల్లలకు మించి పోటీ చేయరాదు అనేటువంటి నిబంధన ఎత్తివేశారు. సో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇప్పుడు అభ్యర్థులకైతే కలిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా అయ్యిందన్నమాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.